మాస్ మహారాజ్ రవితేజ గారు ఈసారి మాస్ వార్నింగ్ అయితే ఇచ్చారు. రవితేజ గారు వెనక్కి తగ్గారని మాత్రం ఏమాత్రం అనుకోవద్దు. ఈసారి మరింత రెట్టింపు ఉత్సాహంతో మరో 100 కోట్ల సినిమాతో ప్రేక్షకులను అయితే పలకరించబోతున్నట్టు క్లారిటీ అయితే వచ్చేసింది. తెలుగు సినిమాను బ్రతికించడం కోసమే ఈగల్ సినిమా మరోసారి వాయిదా పడిందనే వార్తలు కూడా వస్తున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగు కోసమే బరిలో కూడా రద్దీ తగ్గించినట్టు తెలిసింది. కానీ మాస్ మహారాజ్ రవితేజ గారు మాత్రం మారింది తేదీ మాత్రమే, మాసోడి మార్క్ కాదంటూ కూడా తెలియజేశారు. ఇలాంటి క్రేజీ అప్డేట్లు అయితే మాస్ మహారాజ్ రవితేజ గారి ఫ్యాన్స్ కి అయితే అందించడం కోసమే వీడియో చేస్తున్నా. ఇలాంటి మరెన్నో అప్డేట్లు అందరికంటే ముందు తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే మాస్ మహారాజ్ రవితేజ గారు నటిస్తున్న తాజా చిత్రం ఈగల్. కార్తీక్ ఘట్టంనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ అయితే ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుండగా, కొందరి బాగు కోసం అయితే మాస్ మహారాజ్ రవితేజ గారు వెనక్కి తగ్గడం జరిగింది. సంక్రాంతికి ఒకేసారి 5 సినిమాలు విడుదలవుతుండగా ప్రతి ఒక్కరి సినిమా ఒకే విధంగా ప్రేక్షకులనైతే మెప్పించలేకపోవచ్చు. పైగా ఒకేసారి విడుదలవ్వడం వల్ల కలెక్షన్స్ కూడా గట్టి ఎఫెక్టే పడుతుంది. అందుకే 5 సినిమాలో ఒకటి స్వచ్ఛందంగా తప్పుకోవాలని కూడా నిర్ణయించుకుంది. అదే మాస్ మహారాజ్ రవితేజ గారు నటిస్తున్న ఈగల్ మూవీ. సంక్రాంతి పోటీని దృష్టిలో పెట్టుకుని సంక్రాంతి రేస్ నుంచి అయితే తప్పుకున్నారు. అయితే రవితేజ గారు చేసిన సాయానికైతే వారికి ఏ పోటీ లేకుండా ఒక సోలో రిలీజ్ డేట్ ఇచ్చామని కొత్త విడుదల తేదీని తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేసిన దిల్ రాజు నిర్మాత. ఒక హీరో ఇంత ఆలోచించి ఒక స్టెప్ తీసుకుంటున్నారంటే ఆ హీరో ఫ్యాన్స్ కే కోఆపరేట్ చేసేందుకు కాలర్ కూడా ఎగరేయాలి. ఇదైతే అంత ఈజీ కాదు. సినిమా కాపీ రెడీగా పెట్టుకొని 3-4 వారాలు విడుదల పోస్ట్ పోన్ చేయాలంటే ఒక నిర్మాతకైతే ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఎంత పడుతుందో తెలుసా? ఈ ఎకానమీ గురించి చాలా మందికి అయితే తెలియదు. 1 నెల సినిమాను వాయిదా వేయాలంటే పెట్టుబడి పెట్టి కాపీ రెడీ చేసి రిలీజ్ ను వెనక్కి తోయాలి. అంత డ్యామేజ్ అయితే ఉంటుంది నిర్మాతకు. హీరో కూడా అంతే. సంక్రాంతికి ఉంటే కిక్ అయితే వేరేగా ఉంటుంది. సోలోగా వచ్చినప్పుడు ఎకానమీకి పరంగా ఎక్కువ లాభం అయితే ఉంటుంది. కానీ 5 సినిమాలతో వచ్చిన దానికంటే సోలోగా వస్తే లాభం అయితే ఎక్కువగానే ఉంటుంది. కానీ సంక్రాంతికి అనేసరికి కోడి పందేల్లాగా మన సినిమాలు రావాలి, ఏదో జరగాలనే విధంగా ఆతృత కూడా అంతా ఉంటుంది. ఈగల్ మూవీ ఫిబ్రవరి 9న రావడానికైతే డేట్ అడిగారు. కానీ ఫిబ్రవరి 9కైతే రావాలి. కానీ ఇప్పటికే 2 సినిమాలు ఆ విడుదల తేదీని కూడా అనౌన్స్మెంట్ చేసేసాయి. ఆ 2 సినిమాల నిర్మాతలతో కూడా మాట్లాడి వాళ్ళను కూడా ఒప్పించి ఫిబ్రవరి 9వ తేదీన ఈగల్ సినిమా వచ్చేసేలా చేశారు. అంతేకాకుండా సంక్రాంతి రేసు నుంచి ఒకరు తప్పుకుంటే బాగుంటుందనే చర్చ వచ్చినప్పుడైతే మాస్ మహారాజ్ రవితేజ గారు ముందుకొచ్చి నా సినిమాను తప్పిస్తా, సినిమా బాగు కోసమని కూడా చెప్పినట్టు తెలిసింది. ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు ఈగల్ మూవీ మేకర్లు. అయితే బాగు కోసం బరిలో రద్దీ తగ్గించా మొండోడి మనసు అయితే పుట్టతేనే. తన నిర్మాత పరిశ్రమ బాగు కోసం బరిని సంక్రాంతి నుంచి ఫిబ్రవరికి తీసుకొచ్చారు. మారింది తేదీ మాత్రమే, మాసోడి మార్కు కాదని కూడా తెలియజేశారు. ఫిబ్రవరి 9న తెలుగు, హిందీలో ఈగల్ మూవీ అయితే విడుదలవుతుందనే క్లారిటీ కూడా ఇచ్చారు మూవీ మేకర్లు. ఈగల్ మూవీనైతే సుమారు 50 కోట్ల బడ్జెట్ తో యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ మూవీ సంక్రాంతి రేసు నుంచి తప్పుకొని అందరికీ హెల్దీ పోటీనివ్వడం వెనకైతే హీరోనే ముఖ్య కారణమని నిర్మాతలు రవితేజ గారిని ప్రశంసించారు. ఇక ఈగల్ సినిమాలో రవితేజ గారి సరసన అనుపమ పరమేశ్వరన్ తో పాటు కావ్య తప్పర్ హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈగల్ మూవీ ఫిబ్రవరి 9వ తేదీన తెలుగు, హిందీ ప్రేక్షకులైతే మరింత వినోదంతో పాటు యాక్షన్ ని కూడా రెట్టించిన ఉత్సాహంతో నింపబోతున్నారు.